గొల్లలమామిడాడ గ్రామంలో అపర దాన కరుణుడైనటువంటి శ్రీ కొవ్వూరి బసిరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయడమైంది. శ్రీ చింతా దొరబాబు గారి మిత్ర బృందం సహకారంతో సూర్య దేవాలయం పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చేద్దండి, ఆ సూర్య దేవాలయం యొక్క నిర్మాత కూడా ఆయనే, అది మనందరికీ కూడా తెలుసు. అది కూడా ఒక అభిమాని ఇంటిపైన పెట్టడం జరిగింది. చిత్రం ఏమిటంటే, మరి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ పంచాయతీ సెక్రటరీ ఆ ఇంటి యజమానికి నోటీస్ పంపించడం జరిగింది. నోటీస్ కూడా ఎటువంటి నోటీస్ అంటే, మీరు ఏ అనుమతులు తీసుకుని ఈ విగ్రహాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠించారు, పెట్టారు, అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తిది ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, గతంలో మరి ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చింతా దొరబాబు గారు విగ్రహం, మరి ఈ బసిరెడ్డి గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తానని ప్రకటించినప్పటి నుంచి కూడా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. అటు దొరబాబు గారి పేరు, అదేవిధంగా కీర్తిశేషులు ఈ కొవ్వూరి బసిరెడ్డి గారి పేరు కూడా. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం గురించి కూడా మాట్లాడుతూ, మరి స్థానిక పంచాయతీ సెక్రటరీ గుర్తు తెలియని వ్యక్తి విగ్రహం అంటే ఎంత అపచారం, ఆయన పట్ల చూపించే ఆదరణ ఇదా? దీనికి సంబంధించి మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒకటే అడుగుతున్నా, మీ కింద పనిచేసే ఉద్యోగి ఈ రకంగా వ్యవహరించడం, గుర్తు తెలియని వ్యక్తి అనడం, అదేవిధంగా మరి కొవ్వూరు బసిరెడ్డి గారి విగ్రహానికి కూడా ఆటంకం సృష్టించే విధంగా దానికి పర్మిషన్ ఉందా అని అడగడం ఎంతవరకు కరెక్ట్? మీకు తెలియకుండా జరిగిందా, లేదంటే మీ ఆజ్ఞ ప్రకారంగా సెక్రటరీ పనిచేశాడా? ప్రజలందరూ ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే ఆదేశం లేకుండా సెక్రటరీ పని చేయడని. ఇక్కడ ఒకటే విషయం నేను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నిన్ను సూటుగా అడుగుతూ ఉన్నా, నీ ఆదేశాలు లేకుండా సెక్రటరీ కానీ ఈ నోటీసు కానీ ఇచ్చిండుంటే వెంటనే ఆ సెక్రటరీని సస్పెండ్ చేసి నీ కింద అధికారి చేసిన తప్పుకి నువ్వు మరి ఉభయ గోదావరి జిల్లాలో నుండి భూమంచిరెడ్డిలందరికీ కూడా క్షమాపణ చెప్పు. ఒకవేళ నీ ఆదేశానుసారం సెక్రటరీ చేసినుంటే మరి ఏ రకంగా ప్రాయశ్చిత్తం కోరతావో అది నువ్వే నిర్ణయించుకో. ఆ నిర్ణయం నీకే ఇడిచిపెట్టాను. ఎందుకంటే ఇంత ఘోరమైన అవమానం బసిరెడ్డి గారి విగ్రహానికి చేసినందుకు ఏ రకంగా పశ్చాత్తాపం మరి చెబుతావో నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. మరి ఎక్కడికక్కడే R&B రోడ్లలో చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటికి కూడా పర్మిషన్ లేదే. ఈయన మరి అపర దానకరుణుడు, అటువంటి వ్యక్తి విగ్రహానికి తన సొంత ఇంట్లో పై అంతస్తు పైన మరి ఏర్పాటు చేస్తే దానికి మీకు మీ ప్రభుత్వ అధికారులకు ఆటంకం వచ్చిందా, అడ్డొచ్చిందా? అసలు కనీసం ఆయన పట్ల చూపించే గౌరవం ఇదేనా? పోనీ ఇదేనా పెద్ద సెల్ టవర్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా ఇంటి పైన? అంతా వెళ్తే 7-8 అడుగులు ఉంటుంది విగ్రహం, కాంస్య విగ్రహం. అది కూడా ఆ ఇంటి యజమాని తన పై అంతస్తు మీద పెట్టుకున్నాడే. అంటే మీ దృష్టిలో అంటే పైకి చెప్పే ఒకటి, చేసే ఒకటి. బసిరెడ్డి గారు అంటే ఇష్టం ఉంటూనే బసిరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆటంకాలు. అది మీ అధికారిని, మీ కింద పనిచేసే అధికారిని ఇటువంటి తప్పు చేసినందుకు సస్పెండ్ చేస్తావో లేదు, నువ్వు నీకు తెలిసి జరుగుండుంటే ఏ రకంగా ప్రాయశ్చిత్తం కోరతావో అది నిర్ణయం నువ్వే తీసుకో. లేదంటే ఉభయ గోదావరి జిల్లాలో నుండి భూమంచిరెడ్డిలందరికీ కూడా క్షమాపణ చెప్పు. అప్పుడైనా
మీరు మీ ప్రభుత్వం చేసిన తప్పుని కొంత సరి చేసుకుంటున్నట్టుంటుంది. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నా, బిల్డింగ్ పర్మిషన్ గురించి ఏదైతే ఉందో అక్కడ గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ ఇచ్చిన మరి పర్మిషన్ ఈ లెటర్ కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆ సెక్రటరీ ఇచ్చిన నోటీసు కూడా ఆ విగ్రహం దగ్గర అంటించేయడం జరిగింది. ఆ నోటీసును కూడా వాట్సాప్లో పెడతాను, మీరు కూడా చూడండి. అంటే ఎంత దారుణంగా దౌర్జన్యంగా ఈ ప్రభుత్వ అధికారులు నా దృష్టిలో వాళ్ళ సొంతంగా వాళ్ళు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే ఒత్తిడి లేకుండా ఏ సెక్రటరీ కూడా ఇటువంటి సాహసానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ఒకవేళ నిజంగా చేస్తుంటే నేను ముందు చెప్పినట్టుగా అధికారిని సస్పెండ్ చేయించండి. లేదంటే నియోజకవర్గంలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాలో ఉంటే భూమంచిరెడ్లందరికీ కూడా రామకృష్ణారెడ్డి నువ్వే చెప్పాలి బహిరంగ క్షమాపణ. నిర్ణయం నీదే. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు, సాక్ష్యాలు చూస్తున్నారు, అక్కడ జరిగే విషయాలు కూడా చూస్తున్నారు.